गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः। ఈ రోజు సబ్జెక్ట్ విద్యార్థులు 7వ తరగతి నుంచి 10 వరకు ఇంటర్ డిగ్రీ చదివేవాళ్ళు, డాక్టర్ చదువుతున్న విద్యార్థులు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అలాగే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తెలివితేటలు కావాలి, నేను బాగా చదవాలి, ప్రతి క్లాస్లో పాస్ అవ్వాలనుకుంటే మొట్టమొదటిగా ఇది ప్రాణాయామం 1, ప్రాణాయామం 2, ప్రాణాయామం 3, సూర్యనాడి చంద్రనాడి, అనులోమ విలోమ, నాడి శ్వాస, ఇవి చేయాలి. ఇవి ఎలా చేయాలి? మొట్టమొదటిగా సిద్ధస్థితిలో ఉండి 2 చేతులు ఇలా పెట్టుకోవాలి. మొట్టమొదటిగా 5 నిమిషాలు ధ్యానం చేయాలి. చూడండి, వన్, 2, 3, 4, 5, 6. ఈ ధ్యానంలో 500 ఎంపీలు ధ్యానం చేస్తే 5 నిమిషాలు అవుతుంది. ఈ ధ్యానం అయిపోయింది. దీని తర్వాత ఓంకారం చేయాలి. ఓంకారం అంటే ఏంటి? ముక్కులాంటి గాల్లాగి ఓ ఇలాగా 9 సార్లు ఓంకారం చేయాలి. ఎంత శ్వాస లాగి కుదురుతూ ఓంకారం చేయాలి. ఇది ప్రాణాయామం 1, ధ్యానం ఫస్ట్, సూర్యనాడి ఇలాంటి, ఓంకారం 2. ఇప్పుడు ప్రాణాయామం 1. ప్రాణాయామం 1లో చూడండి, ఇలా పట్టుకొని రెండు ముక్కు రంధ్రాల నుంచి గాలి లాగి ఆ గాలి మనం పోయకుండా ఆ గాలి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. పూర్వం కంటే గాలి లాగటు, కుంభకం అంటే నిలిపేటు, రేచకం అంటే వదలటం. ఈ ప్రాణాయామం 1 అంటే ఇది 20 సార్లు చేయాలి. ప్రాణాయామం 2 అంటే కొండ, ఈ కొండను పైకెత్తడం, దించడం. చూడండి, ఇది కూడా గాలి లాగి ఆ గాలి ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉండగా శరీరం అంతా దిగిపోతుందంట, అందుకే పైకి. ఇది కూడా 20 చేయాలి. ఇప్పుడు సూర్యనాడి, ఈ 2 చేతుల్ని ఇలా పెట్టుకొని ఒక బట్టన ముక్కు మీద పెట్టి ఒక బట్టన కాలు పెట్టాలి. చూడండి, ఓ ముక్కుతోటి కాలు బయటికి నెట్టన్నమాట. ఇది సూర్యనాడి. ఎడ ముక్కుతోటి కుడి ముక్కుతోటి చేయాలి. సూర్యనాడి చంద్రనాడి. ఇది అయిపోయిన తర్వాత అనులోమ విలోమ. చూడండి, ఈ ముక్కులో ఉన్న శ్రమ అంతా బయటకు వస్తుంది. శుభ్రంగా తుడుచుకోవడం చేయడం. 2వది అనులోమ విలోమ. ఈ ముక్కుతో లాగి ఓ ముక్కుతో వదిలేయాలి, ఇంకో ముక్కుతో లాగి 2వ దాంతో వదిలేయాలి. ఇది సూర్యనాడి చంద్రనాడి తర్వాత అనులోమ విలోమ అన్నమాట. సూర్యనాడి చంద్రనాడి అయిపోయింది, ఇప్పుడు అనులోమ విలోమ.
ఇది అయిన తర్వాత ఈ ముక్కు చేశాను, ఈ ముక్కు చేశాను, టూ టైమ్స్ ఎగ్జర్సైజ్ చేశాను. మీరు 20 చేయాలి. తర్వాత ఈ ఆరింటికి గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారు ఏంటంటే నాటి స్వామి ఇదిగా ఇలా పెట్టి ఒళ్ళు కదలకుండా శ్వాసను బయటకు పంపించాలి. నాపు దగ్గర నుంచి కంఠం దగ్గరికి వచ్చి బయటికి. ఇది నాడి సాధన. కపాలకోట కాదు. కపాలకోట అంటే ఒళ్ళంతా కదులుతుంది. ఇది అలా కాదు. నాడులకు స్పర్శ లేకుండా గాలి బయటకు పంపించడమే నాడి సాధన. ఈ 7 చేయాలి. ఈ 7 చేస్తే ప్రాణాయామం, ధ్యానం 1, తర్వాత ఓంకారం, సూర్యనాడి, ప్రాణాయామం 2, సూర్యనాడి, చంద్రనాడి, అనులోమ, ఈనుడు. ఈ 7 చక్కగా చేస్తే మైండ్ అంతా రిలాక్స్, మెమరీ పవర్ పెరుగుతుంది. ఎటువంటి చెడు ఆలోచన మైండ్లోకి రాదు. చిన్న మైండ్, పెద్ద మైండ్, మెదడులో ఉండే నరాలు యాక్టివేషన్ అయ్యి చక్కగా చాలా ఉత్సాహం ఇచ్చి ఎంతో దృఢంగా తయారు చేస్తుంది. అంతేకాదు కళ్ళకి కానీ, చెవుకి కానీ, ముక్కుకి కానీ, నోరుకి కానీ, గుండెకి కానీ, కిడ్నీలు కానీ, లివర్ కానీ అన్నిటికీ పనిచేస్తుంది. 2 కిడ్నీలు బాగా ఫిల్టర్ బాగా లివర్ చక్కగా వర్క్ చేస్తుంది. అలాగే మనం తినేటప్పుడు జఠరగ్ని మండుతూ ఉంటుంది. దానికి కూడా చక్కగా మనసును బాగా ఎలివేట్ చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత దీనికి ఇది చాలా మాట. ఎటువంటి ఇంక ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఇది చేయాలి. ఇలా చేస్తే ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ లేకుండా, పిచ్చి పిచ్చి ఆలోచన లేకుండా బాగా చదువుతారు. ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు. వీళ్ళు ఇలా చదవటం వల్ల వెనకాల ఉన్న మూలాధార చక్రం కూడా మూల ఆధార చక్రం అది కూడా ఓపెన్ అయ్యి ఎంతో చక్కటి శక్తిని ఇస్తుంది. ఇది మనం గమనిస్తూ ప్రతిరోజు కూడా చేయాలి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. శ్రీ గాయత్రి యోగా సేవా సమితి, తాలపూడి, మెయిన్ రోడ్, పంచాయతీ ప్రకటన. యోగా గురు అక్కా వెంకటేశ్వరరావు. ప్రతిరోజు క్లాసులు జరుగుతున్నాయి. రండి, చక్కగా యోగా నేర్చుకోండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాపాడుకోండి. జై భారత్ మాతకి జై.